ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అధికార మదంతో వీధి రౌడీల్లా రెచ్చిపోయారు పచ్చనేత. పారిశుద్ధ కార్మికురాలిపై నోరు పారేసుకుంది టీడీపీ నేత భార్య. దీంతో పారిశుద్ధ కార్మికురాలిపై టీడీపీ నేత కటారి ఉమామహేశ్వరరావు దాడి చేశాడు. తమనే ప్రశ్నిస్తావా అంటూ పారిశుద్ధ కార్మికురాలు భవానీని కారు ఢీకొట్టి విచక్షణరహితంగా దాడి చేశాడు. మహిళ అని కూడా చూడకుండా కాళ్లతో తన్నుతూ దాడి చేశాడు. పారిశుద్ధ కార్మికురాలిపై టీడీపీ నేత ఉమామహేశ్వరరావు దాడిని నిరసిస్తూ మైలవరం పంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. మహేశ్వరరావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చూసారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళందరూ చూసారు. అక్కడ వాళ్ళందరూ చెప్తాను నన్ను వెళ్ళి కేసు పెట్టి నిన్ను కొడుతుంది తప్పు. నేను ఏమన్నా తేడా మాట్లాడితే అడగండి, ఎందుకు ఆడుతున్నావు నువ్వు అని అడుగు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడు పుట్టిగా ఎందుకు కొట్టాలండి మమ్మల్ని? ఇవాళ నన్ను కొట్టే రేపు ఇంకొకరు వస్తే ఇంకొకరు కొట్టాలి. మీరు మమ్మల్ని తాగుతున్నారా? మేము కష్టపడుతున్నాం. మేమేం చేస్తే నీ ఆస్తి మాకు పెంచావా? మమ్మల్ని పెట్టావా? మా పిల్లలు తాకేవా? నాకు పిల్లలు చచ్చిపోయి, నా మొగుడు చచ్చిపోయి, నా పిల్లలు చచ్చిపోయి నేను దిక్కులలాగా పంచాయతీ ఆఫీస్లోకి వచ్చాం. అయితే మమ్మల్ని కొడతారా? దేనికి కొడతారండి? మేము కష్టపడితే కొడతారా? నేను చెత్త పంపించుకోవట్లేదా? నేను 2 వాటిలో మారా. ఎక్కడ నేను తప్పున్నానని అంటే నేను ఆయన కాళ్ళు పట్టుకుంటాను. వాళ్ళ ఇంట్లో సంవత్సరం ఊడికి పని చేస్తానండి. ఊరినే నేను కానీ ఆ వాటిలో కానీ నేను తప్పుది ఆ అమ్మాయి పని చేయదు అని కానీ అంటే వాళ్ళ ఇంట్లో సంవత్సరం ఊరికి పని చేస్తానండి. వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే వాళ్ళ కాళ్ళు వస్తున్నాను, వాళ్ళ పిల్లలు కాళ్ళు వస్తున్నాను. నేను కానీ తప్పుగా మాట్లాడు. ఏదైతే ఈ పద్ధతి ఉందో పెద్దల ఇళ్లలో పనిచేసే పద్ధతిని తక్షణమే తీసేయాలి. సమయానుగుణంగా పని చేయించుకోండి, వాళ్ళకి సమయానుగుణంగా జీతాలు ఇవ్వండి. ఇదేం కక్ష సాధింపు చర్యలండి. మీరు ఇళ్లలోనే వాళ్ళ డ్యూటీ చేస్తారు. వాళ్ళని మీరు మేము పెడితే తిని బతికే వాళ్ళనే వాళ్ళు అసహించుకుంటున్నారు. వీళ్ళని అంత దుర్మార్గంగా చూస్తూ ఉన్నారు ఈ రోజున. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలి. ఎవరైతే వ్యక్తి ఉన్నాడో దాడి చేసిన వ్యక్తిని తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము సిఐటి యూనియన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఇప్పుడు కార్మికురాలు భవానీ ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రస్తుతం ఎవరైతే మున్సిపల్ కార్మికుల నిరసన అయితే కూడా మైలవరంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఉదయం చెత్త సేకరణలో భాగంగా ఆమె విధిలో చెత్త సేకరిస్తున్న సమయంలో టీడీపీ నేత ఉమామహేశ్వరరావు భార్య ఎవరైతే కార్మికురాలు ఉన్నారో ఆమెతో దురుదుగా ప్రవర్తించారు, ఆమెను దూషించారు. అదే సమయంలో ఈ ఘటన మొత్తం ఉమామహేశ్వరరావు చెప్పడంతో ఆయన కూడా కారుతో వచ్చి వారిని ఢీకొట్టుకుంటూ పాటు ఎవరైతే భవానీ ఉన్నారో ఆమెపై తీవ్రంగా దాడి చేశారు. మహిళను కూడా చూడకుండా కింద పడిపోయినా కూడా ఆమెను విడిచిపెట్టకుండా కాళ్లతో తన్ని తీవ్రంగా దుర్భాషలాడి దూషించిన పరిస్థితి. అయితే ఈ ఘటన నిరసిస్తూ ప్రస్తుతం భవానీకి మద్దతుగా మున్సిపల్ కార్మికులంతా కూడా నిలిచారు. వారంతా కూడా ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఎవరైతే ఈ భవానీ మీద దాడి చేశారో టీడీపీ నేత ఉమామహేశ్వరరావు ఉన్నారో అతని మీద చర్యలు తీసుకోవాలి, అతను క్షమాపణ చెప్పేవారు కూడా తమ నిరసన కొనసాగిస్తామని వారంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా అక్కడికి చేరుతున్నారు, వారికి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ మున్సిపల్ కార్మికులంతా కూడా ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఉమామహేశ్వరరావు ఒక గోండాలాగా వ్యవహరించారు, ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలి, అతని మీద ఎస్సీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా దాదాపుగా 3 గంటల పైనుంచి కూడా మున్సిపల్ కార్మికుల నిరసన అయితే ప్రస్తుతం మైలవరంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.